కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేయబడతా ఉంది. రాజకీయ పార్టీల మీద గెలిచినటువంటి శాసనసభ్యుల్ని ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని ఇంకొక పార్టీలో తీసుకోవటం అనేది రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకమైనటువంటి చర్య. రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ బిల్లుని వయోలేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు శాసనసభ్యుల్ని అందులో చేర్చుకోవటం కోసం చేసినటువంటి రాజకీయ రాక్షస వికృత క్రీడ తెలంగాణ రాష్ట్రంలో చాలా జుగుప్సాకరంగా ఉంది. దేశమంతా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల కొనుగోలు వ్యవహారం చాలా విచిత్రంగా చూస్తూ ఉన్నారు, అసహ్యంగా కూడా చూస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి చర్యల్ని ఖండిస్తూ ఈ చర్చ దేశవ్యాప్తంగా జరగాలి. యాంటీ డిఫెక్షన్ని పూర్తిగా వయోలేట్ చేస్తూ రాజ్యాంగ సంక్షోభంలోకి నెట్టివేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు కేవలం ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగాలి. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నటువంటి సంకేతాలు ఈ రాష్ట్రం నుంచే వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులకి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ చర్య పైన చర్చ జరగాలి. చర్చ జరగటమే కాదు, చర్యలు కూడా ఉండాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలిచినటువంటి గౌరవ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు కానీ, ఆత్రం సక్కు గారు కానీ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సోదరులు, గిరిజనేతర సోదరులు కూడా పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించాలి, శాసనసభలో మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ వేదికగా ఇక్కడ పంపించారు. పోడు భూముల్ని సమస్యలు పరిష్కరించి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని తీసుకొని వచ్చి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సోదరులందరికీ కూడా ఆరాధ్య దైవంగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి యాక్ట్ ద్వారా పోడు భూముల పైన పట్టా హక్కులు పొందినటువంటి గిరిజన సోదరులకి శత్రువుగా మారినటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి పోడు భూముల కోసం మేము ఆయన దగ్గరికి వెళ్ళామని చెప్తా ఉంటే నిజంగా ఈ నవ్వాలో ఎడాలో అర్థం కావట్లేదు. మీకు తెలియదు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టం ద్వారా కొన్ని లక్షల ఎకరాలకి పట్టాలు ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలు కల్పించాయి. ఆ రకంగా పట్టాలు కలిగించినటువంటి లక్షల ఎకరాల భూములు ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ పోడు భూములకి పెద్ద ప్రమాదకారిగా మారినటువంటి కేసీఆర్ ఆగడాల్ని కాంగ్రెస్ పార్టీ మొన్న శాసనసభలో ఎండగట్టడం జరిగింది. దాని మీదనే కాంగ్రెస్ పార్టీ విజయంగా, అలాగే 6వ తారీఖు నాడు ఈ 2 శాసనసభ నియోజకవర్గాల్లో మండల హెడ్ క్వార్టర్స్లో పార్టీ మారిన శాసనసభ్యుల పైన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతోనే కాకుండా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయటం జరుగుతుంది. అట్లాగే 8వ తారీఖు నాడు సాయంత్రం శాసనసభ్యులు అందరం కలిసి పినపాక శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ
ఏర్పాటు చేసేటువంటి నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొంటాం. ఆసిఫాబాద్లో ఆ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పాల్గొనేటట్టుగా పార్టీ నిర్ణయం చేసిందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ యాంటీ డిఫెక్షన్ బిల్లు పైన చర్చ జరిగేటట్టుగా ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యయుతంగా బుద్ధి చెప్పేటట్టుగా కార్యాచరణ ప్రణాళికని ఇంకా మిగతా ప్రణాళికను కూడా భవిష్యత్తులో ప్రెసిడెంట్ గారు ప్రకటిస్తారని తెలియజేస్తూ మేమందరిని కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీరందరూ కూడా దయచేసి కలిసి మాతో రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.